మొదటగా మనము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడిగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయులనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకునెను. దేవునికి యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా మరి 2వ కొరింథీలు రాసిన 2వ కొరింథీ 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యము వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడినది. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునటం లేదు, కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువని మమ్మను గూర్చి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనయు ప్రకటించుకొనుచున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, చదవబడిన నీ వాక్యమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, విద్య లేని పామరులము దేవా, ఇదిగో జ్ఞాన వివేకములు లేని వారము నీ రక్తములో మమ్మల్ని కడిగి నీ పరిశుద్ధమైన పాత్రగా నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ తండ్రి మీరే ప్రభువా నీ దాసుల్లో ఉండి మాట్లాడండి. మేమందరము నీ మాటను విని గ్రహించుటకు అనుసరించుటకు కృప చూపించండి. నీవు మా మంచి కాపరివి దేవా. నీ ఎదుట నీ యొక్క చిన్న బిడ్డల మళ్ళీ వచ్చి ఉన్నాము. జీవం కలిగిన నీ రొట్టెను విరిచి మాకు అనుగ్రహించండి. నీ ప్రతి మాట ప్రభువా మమ్మల్ని స్వస్థపరుస్తుంది, మమ్మల్ని బలపరుస్తుంది, మాకు నిత్య జీవం ఇస్తుంది, మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది, అయ్యా నిందరహితంగా నిలబెడుతుంది. కాబట్టి ప్రభువా మా యొక్క తలంపుల్లోనికి, మా హృదయంలోనికి, మా మూలుగుల ప్రాణంలోనికి ప్రభువా నీ వాక్యమును ఖడ్గమును పంపి చీకటిని అంతము చేసి మమ్మలను నీ వెలుగుగా మార్చమని అడుగుతున్నాం. మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ఈ సమయాన్ని చేతులు గొప్పచెప్తూ నీవే నా ప్రభువా మాకు నాయన అయ్యా బోధించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. వందనాలయ్యా, వందనాలమ్మా. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మరి ఈరోజు వర్తమానం పేరేంటంటే ఈ దుష్టయుగపు దేవత. ఏందండి ఈ దినము అంశం ఏంటంటే ఈ దుష్టయుగపు దేవత. ప్రవక్త అంటున్నాడు ఈ 17వ పేరాలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రూప్లోకి రాలేదమ్మా ఇది.
మరి ఏది మేలకొని కూర్చోరు? నేనంటే మర్చిపోయాను అనుకో, మీరన్నా చెప్పాలి కదమ్మా. అయ్యా గ్రూప్లోకి రాలేదని చెప్తే సోదరారా, అందరూ జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని మరి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ముందే ఇది చదువుకుంటూ వెళ్తానికి వెళ్ళారనుకో, అది అర్థం కాదు. మీరు వినాలంటే వినలేరు. కాబట్టి ఎంతవరకు అయితే చదువుతున్నామో అంతవరకు చూడండి. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిందా? ఇప్పుడు వస్తుందా? దేవునికి స్తోత్రం. వచ్చిందా గ్రూప్లోకి? 17వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, వాక్యములు మనము ఈ యుగ సంబంధమగు దేవత అని చదివాము. ఈ వర్తమానము ఈనాటి దుష్ట యుగపు దుష్టత్వములను వివరించును. బైబిల్లో ప్రతి యుగమునకు సంబంధించిన సమాధానము ఆ యుగపు విశ్వాసి కొరకు రాయబడి ఉన్నది అని నేను నమ్ముచున్నాను. మనకు అవసరమైన ప్రతిదీ అక్కడ రాయబడినది పరిశుద్ధాత్మ చేత. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఎందుకు ఈ గడియకి వర్తమానం వచ్చింది? దుష్టత్వము కనపరచటానికి. అంటే దుష్టత్వము ఎక్కడుంది, అంటే దుష్టుడు ఎక్కడుండి పనిచేస్తున్నాడు, వాడు ఏ విధంగా పనిచేస్తున్నాడు అనే ప్రతిసారి దుష్టుని కనిపెట్టాలి అని అంటే అది వాక్యము ద్వారా కనిపెట్టాలి. ఇంకొక మార్గమే ఇంకా లేదు. దుష్టుడు అంటే ఏంది? అదొక ఆత్మ, దుష్టాత్మ. ఇప్పుడు గాలి కనపడుతుందా మనకి? కనిపించట్లేదు. కానీ అది ఎక్కడి నుంచి పుడుతుందో తెలుస్తుందా మనకి? తెలియదు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. సాతాను మరి ఆత్మ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. ఆత్మ ఎప్పుడైనా గాలి వంటిది. యోహాను సువార్తలో మనం చెప్పాడు ఆయన, అవునా కాదా? ఆత్మ అనేది గాలి వంటిది. అది కనపడదు, అది కనపడదు. కాబట్టి ఇప్పుడు కనపడని దాన్ని మనం చూడాలి. అది ఎలా చూడాలి? వాక్యం ద్వారా చూడాలి. వాక్యం ద్వారా చూస్తేనే అది కనపడుతుంది తప్ప నువ్వు కళ్ళతో చూస్తే అది కనపడదు. అర్థమవుతుందా? ఈరోజు నీకు కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. నేను చూడండి జాగ్రత్తగా. రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి. ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దానంతటిని ఎదురించచ్చు, దానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తాను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాడు. గనక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఎడ కూర్చున్నాడు దుష్టుడు? ఇప్పుడు ఎడా? దేవుని ఆలయంలో కూర్చొని ఉన్నాడు. దేవుని ఆలయం ఏది మరి? ఎంతకే మానవుడేనా? అంటే దుష్టుడు అంటే దురాత్మ ఎక్కడుంది అని అంటే అది ఒక మనిషిలో ఉంది. ఆ మనిషిలో ఉంది. ఇప్పుడు మనము మనిషిలో ఉన్నట్టు మనం ఎలా కనిపెడతాం? దాన్ని వాక్యం ద్వారా కనిపెట్టాలి.
ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో రక్షణ ఎక్కడుందని చెప్తుంది? యేసుక్రీస్తు నామములో ఉందని చెప్తుంది. అంతేనా? అంతేనా కాదా? ఇప్పుడు పేతురులో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా? పేతురులో మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడా లేదా? పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పేతురులో ఎవరున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుని ఆత్మ కనబడతలేదు, పేతురు కనబడుతున్నాడు. అంతేనా? ఎవరికైనా అక్కడ తిరుగుతున్నప్పుడు దేవుని ఆత్మ కనబడతలేదు, కానీ పేతురు కనబడుతున్నాడు. కానీ పేతురు నుంచి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ. అంతేనా? ఇప్పుడు అతను ఎవరికి ఆలయంగా ఉన్నాడు? పేతురు పరిశుద్ధాత్మకి ఆలయంగా ఉన్నాడు. ఇప్పుడు పేతురు కనుక దేవాలయంలో ఉన్నాడు అనుకో, అతను బోధిస్తున్నాడు అనుకో, ఎవరు బోధిస్తున్నట్టు? ఇంతకి పరిశుద్ధాత్మ బోధిస్తున్నారు. అంతేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిద్దాం. మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం అవసరం లేదు అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి నుంచి వస్తుంది. అవునా కాదా? ప్రభు రాత్రి భోజనం అవసరం లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? అది వ్యక్తిలోంచేనా? ఆత్మ ఎక్కడ నివసించాలి? ఆత్మకు దేవాలయం మీద అసలు మానవుని యొక్క దేహమనా? అంటే ఇప్పుడు వాక్యానికి ఆపోజిట్గా వెళ్తుంది ఒక బోధ, వాక్యానికి అనుకూలంగా వెళ్తుంది మరొక బోధ. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో దెయ్యం ఎక్కడున్నాడో మనకి కనపరిచేది ఏది? వాక్యమే. అందుకనే ప్రతి కాలానికి ఆయన వాగ్దానాన్ని పంపుతున్నాడు. ఆయన హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రతి కాలానికి వాగ్దానాన్ని పంపుతున్నాడు, వాక్యాన్ని పంపుతున్నాడు. ఆ వాక్యము ఆ కాలము యొక్క విశ్వాసి కొరకు. ఎవరి కోసం అండి? ఆ కాలం యొక్క విశ్వాసి కొరకు. ఎందుకంటే అతను పడిపోకూడదు. ఏం కనపడాలి అతనికి? దుష్టుడు ఎక్కడ ఉండాలో కనపడాలి అతనికి. మీకు అర్థమవుతుందని చెప్పేది? హల్లెలూయా. దుష్టుడు ఎక్కడున్నాడో కనపడాలంటే ఎక్కడి నుంచి కనపడతాడు? వాక్యము ద్వారా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మను ఎలా చూడొచ్చు మనము? వాక్యము ద్వారా. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడో వాక్యము ద్వారా కనపడుతుంది. దుష్టుడు ఎక్కడున్నాడో వాక్యం ద్వారా కనపడుతుంది. హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు దేవాలయంలో బోధిస్తున్నారు. దేవాలయంలో ఇప్పుడు దుష్టుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవాలయంలో కూర్చున్నాడు. దేవాలయం అంటే ఒక మానవుడే. మానవుల్లో కూర్చొని ఏం చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? స్త్రీ బోధించకూడదని చెప్తుంది. బోధిస్తున్నారు అంటే దుష్టుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాక్యానికి ఆపోజిట్ క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు విరోధి అంటే ఏంటి? క్రీస్తు అంటే ఎవరు? వాక్యమే. విరోధి అంటే ఏంటి? వాక్యానికి ఆపోజిట్ బోధ. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా యేసయ్యను ఆరాధిస్తున్నాం అనే విధానంలో మనందరం విశ్వాసంలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఆరాధించేది క్రీస్తా దుష్టుడా? దుష్టుని ఆరాధిస్తున్నావా క్రీస్తుని ఆరాధిస్తున్నావా అనేది నీకు తెలియాలి అని అంటే కాలము యొక్క వాక్యము నీ కాడికి వస్తుంది. నీ కాలములో నీ కాడికి వాక్యం ఒకటి వస్తుంది. విశ్వాస కొరకు వాక్యం వస్తుంది. ఆ వాక్యాన్ని అతను గమనిస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్తారు. ఇప్పుడు మనకి ఎందుకు ఈ కాలానికి వాక్యము ప్రతి కాలానికి ఒక విశ్వాస వరకు ఎందుకు పంపుతున్నాడంటే ఆ వ్యక్తి తప్పిపోకూడదు, ఆ వ్యక్తి పడిపోకూడదు, ఆ వ్యక్తి ఎత్తబాట్లకు వెళ్ళాలి, అతను నిత్యత్వంలో ఉండాలి. అందరి కొరకు కాదు, ఇది విశ్వాసుల కొరకు. అందుకనే ప్రతిసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతిసారి వాక్యం వస్తుంది. వాక్యం వచ్చి ఆ కాలానికి సంబంధించిన విశ్వాసం లాగుతుంది. ఈ 7వ సంఘ కాలంలో మనం ఎవరం ఇప్పుడు వధువు. ఈ కాలానికి మనం వధువు. ఈ వాక్యం ఎందుకు పంపబడిందంటే దుష్టుడు ఎక్కడున్నాడో చూపిస్తుంది. ఎవరిని చూపిస్తుంది ఈ వాక్యం? మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవాలయంలో నేనే దేవుణ్ణని కూర్చున్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఎప్పుడు బయలుపడి ఇప్పుడు దేవుడు ఎత్తబాటు ఎప్పుడు జరుగుతుంది మనకి? ఈ దుష్టుడు ఎక్కడున్నాడో బయలుపరచబడాలి. ఇవాళ మనం ఎందుకు ఈ వాక్యం వచ్చింది? దుష్టుడు ఎక్కడున్నాడో నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు దుష్టుడు ఏం పని చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు?
ఓరు నాయనో ఇది దుష్టత్వం బయటకు వస్తావు. అప్పుడు నువ్వు ఎక్కడికి వస్తావు? వాక్యం దగ్గరికి వస్తావు. వాక్యం ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది, అసిద్ధపరుస్తుంది, అలంకరిస్తుంది, ఎత్తబాటులో తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఎత్తబాటు జరుగుద్ది? ముందు దుష్టుడు బయలుపరచబడాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం ఎంత చదివాం కదా, అదే అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఎవరు బయలుపరచబడాలా? పాప పురుషుడు బయలుపరచబడాలి. అంటే పాప పురుషుడు ఎక్కడుని పనిచేస్తున్నాడో, ఏ విధంగా పనిచేస్తున్నాడో, వాడు ఏ స్థితిలోకి వస్తున్నాడో, ఏ స్థితిలోకి వచ్చి మానవుని పట్టుకుంటున్నాడో అది నీకు ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా బయలుపరచబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఈ కాలం యొక్క వర్తమానాన్ని నువ్వు తీసుకోలేకపోతే, ఆ వాక్యముల నుంచి నువ్వు తొంగి చూడకపోతే నువ్వు మోసపుచ్చబడతావు. అందుకనే లేఖనాలని హెరక చూసుకోవాలి. నువ్వు లేఖనాలను కనుక చూసుకోకుండా ముందుకు వెళితే నీ పరిచర్య కుదరదు, నీ విశ్వాసం కుదరదు. నువ్వు లేఖనాన్ని పట్టుకోకపోతే నువ్వు లోకంలో పడిపోతావు. ఆ యొక్క దయ్యం యొక్క శక్తి కిందకి వెళ్ళిపోయి వాడి కింద పని చేస్తున్న సంగతి కూడా నీకు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అందుకనే మనం ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, భూమిపై ఏ వ్యక్తి వాక్యమును గూర్చిన తన సొంత అనువాదము ఇచ్చు హక్కు లేదని నేను నమ్ముచున్నాను. అంటే ఏ మనుషుడైనా వాక్యానికి అనువాదం చేయకూడదు. అది ఎలా ఉందో అలానే చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే అదే ఇవ్వాల. నువ్వు తత్వంలోకి వెళ్ళి ఆయన అట చేశాడు కదా, ఇట చేశాడు కదా, ఇవన్నీ నీ అనువాదాలు వద్దు. దానికి నువ్వు అనువాదించాల్సిన పని లేదు. ఒక మానవుడు వాక్యాన్ని అనువాదించాల్సిన అవసరము లేదు. అతనికి ఆ వాక్యానికి అనువాదించేంత శక్తిమంతుడేం కాదు మానవుడు. హల్లెలూయా. ఆయన వాక్యమునకు అనువాదము ఇచ్చుటకు దేవునికి ఎవరు అవసరము లేదు. ఆయన తన సొంత అనువాదకుడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఆదిలో చూడండి, వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. మరి ఆయన పలికినప్పుడు వెలుగు చేయడానికి ఏమైనా మానవుడు ఏమైనా సహాయం చేసిండా? ఆయనకి ఎందుకు ఇక అనువాదం ఎందుకు? మళ్ళీ అనువాదం అవసరం లేదు, సొంత ఆలోచన అవసరం లేదు. ప్రభురాత్రి భోజనం అంటే పగలిస్తే ఏమైంది? ఈ అనువాదాలు వద్దు. ప్రభువైన యేసుక్రీస్తుల బాప్తిసం అంటే త్రిత్వంలో ఇస్తే ఏంది? ఈ అనువాదం వద్దు. ఇది మానవ జ్ఞానం. దేవుడికి సహాయపడాలని అనువాదాలు చేస్తున్నారు. అవసరమైంది నీకు? స్త్రీ బోధించకూడతానంటే బోధిస్తే ఏమైంది? దేవుడి కొరకేగా. దేవుడి కొరకు నువ్వేమో భారం పోయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పింది ఏదో నువ్వు చెప్పు. హల్లెలూయా. ఆయనకు అనువాదం చేయాల్సిన అవసరము ఎందుకు? అయ్యండి ఎందుకు? నేను దేవుడి కోసం మానవులు తీసుకొచ్చినా, ఎంత తీసుకొచ్చినా మటుకు నీ జ్ఞానముతో, నీ శక్తితో ఒక వ్యక్తి రక్షించబడలేడు, ఒక వ్యక్తి నీతిమంతుడు కాలేడు. అది వాక్యము ద్వారా తప్ప. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథంలో 7:14 చెప్పాడు ఆయన, కన్యక గర్భవతే కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆ స్త్రీ ఆ వాక్యం నెరవేర్చింది. అంతేనా? ఇంకా దానికి ఇంకొక అనువాదం దేనికి? ఇంకా ఆయన ఖచ్చితంగా వాక్యం ఏదైతే ఉన్నదో ఆయన చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి అనువాదాలు అవసరము లేదు. అందుకే అన్నాడు, అక్కడ యెషయా పెదవుల ద్వారాగా దేవుడు పలికాడు. ఏదైతే దేవుడు చెప్పాడో యెషయా ప్రవక్త ద్వారా ఆ పెదవులను వాడుకున్నాడు దేవుడు, అది జరిగింది, అది నెరవేరింది. దేవుని యొక్క ఆత్మ ఏ వ్యక్తిలో ఉండైతే వాక్శక్తి ఇస్తుందో ఆ వాక్యము నెరవేరుతా ఉంటుంది. అది హల్లెలూయా. ఏ మనుష్యుడు వాక్యాన్ని బోధించాల్సిన కాదు, దేవుని యొక్క ఆత్మ చేత వాక్శక్తిని పొందుకోవాలి. అతను పేతురు గారు బోధుకుంది అదేనా?
పేతురు గారు పొందుకున్నదే. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిన కొద్దీ వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. అంతేగాని దానికి అనువాదం అవసరం లేదు. ప్రభువా నీ కొరకు నేను హెల్ప్ చేస్తా, నేను అట్ట చెప్తా ఇట్ట చెప్తా, వాళ్ళ మీద తీసుకొని వస్తా, అది చేస్తా ఇది చేస్తా కుదరదు. దేవుడు ఏదైతే పలికాడో అది నెరవేర్చడానికి సమర్థుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ యొక్క కంటికి కనబడుతున్న ప్రతి సృష్టి కూడా దేవుడు పలికిన మాటతో సృష్టించబడిన సృష్టి ఇది. దానికి ఇంకొక అనువాదము అవసరమే లేదు. ఏవేలు ప్రవక్త 2:28 ఆయన చెప్పాడు, అంత్య దినమున సర్వశరీరుల పైన ఆయన తన ఆత్మను కుమ్మరిస్తానని పలికెను. ఆయన అలాగే చేసెను. ఏ అనువాదము అవసరము లేదు. ఏవేలు ప్రవక్త పలికిన మాట, అంత్య దినమున నేను నా ఆత్మను కుమ్మరిస్తాను సకల జనుల పైన నడలేదా? ఇంకా దానికి అనువాదం దేనికి ఇంకా అవసరం లేదు. అందుకనే 2 పేతురు రాసిన పత్రిక 1:20 ఆయన ఒక మాట అంటున్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునవలేను. మన ఊహతో వాక్యాన్ని బోధించకూడదు. ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారాగా ఈ కాలం యొక్క వర్తమానము ప్రకటన చేసినప్పుడు అదే బోధించాలి. కొంతమంది బెదర్స్ నన్ను ఒక మాట అడిగారు, బెదర్ మీరు డైరెక్ట్ వర్తమానం చెప్తున్నారు, డైరెక్ట్ ప్రవక్త గురించి చెప్తున్నారు, అట్లా చెప్తే జనులు రారని. మరి నోవాహు దినములో వాడ దాచిపెట్టాడా, వాడ చూపించి బోధ చేశాడా? చెప్పండి, చూపించాడా లేదా? మరి లోతు కాలంలో అగ్ని కొరవబోతుందని డైరెక్ట్ ప్రకటించాడా, సీక్రెట్గా అయ్యో వీళ్ళు బాధపడతారని ప్రకటించారా దూతలు? మరి పౌలు గారు అన్నారు, నేను ఏది దాచుకోకుండా బోధిస్తున్నానని చెప్పాడు ఆయన. మనం ఎందుకు దాచుకోవాలి? మరి నువ్వు పొరపాటు నువ్వు చెప్పావు అనుకున్నా, ప్రవక్తను దాచిపెట్టి అలా ఎవరో నమ్మరు, ప్రవక్తను దాచిపెట్టి ప్రవక్తను చూపిస్తే రావట్లేదు, అబద్ధ బోధంటున్నాడు అని నువ్వు ఆయన దాచిపెట్టి వాక్యాన్ని ప్రకటన చేస్తావు. అంటే ఇప్పుడు నువ్వు నీ ఆలోచనతో పుట్టే పిల్లల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తావా, లేకపోతే జగత్తుకు పునాదులు వేయబడకపోతే క్రీస్తులు ఏర్పరచబడిన వారు వెళ్తారా? మరి ఏర్పరచబడబడిన వారికే కదా ఈ వర్తమానం. మరి నీ ఆలోచన ఎందుకు? వాళ్ళు రారేమో, వీళ్ళు రారేమో, అట్టబోధించకూడదు, ఇట్టబోధించకూడదు, వాళ్ళు భయపడతారేమో, వీళ్ళు భయపడతారు, ఇదేంటి? నీ సొంత అనుమానం వద్దు. హల్లెలూయా. నీ సొంత అనువాదం అవసరం లేదు వాక్యానికి. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పు. హల్లెలూయా. ఈ కాలానికి ఏ వాక్యమైతే నీకు ఇచ్చాడో దాన్ని చెప్పు. ముందు నిర్ణయించబడిన జనులు ఉన్నారు, వాళ్ళు రావాలి. అయ్యా ఎవరు లేరు, నేను ఒక్కనే మిగిలాను ఏలి అన్నాడా లేదా? లేదు నాకు 7,000 మంది మళ్ళా పోయి చెప్పమన్నాడు. ఇదిగో ఉంటే ఇటన ఉండండి, అటన పోండి, 2 తలంపులు కలిగి ఉండొద్దు. ఏంది కాసేపు బయలుని ఆరాధించడం, కాసేపు యెహోవాను ఆరాధించడం, అసలు ఏంది ఇది అన్నాడా లేదా? మన అంతకుముందు ఎవరు లేరని చెప్పాడైనా ఏలియా. మరి దేవుడు వచ్చి 7,000 మంది ఉన్నారు అన్నాడు. ఉన్నారంటే కదా ఎప్పుడు పోయింది? ఆ విశ్వాసం ఎవరు బయటికి రావడానికి? అవునా కాదా? ఈ వర్తమానం ఏంది? ఈ వర్తమానము ముందు నిర్ణయించబడిన వారి కొరకు అది ప్రయాణం చేస్తుంది. దాన్ని నువ్వెందుకు అడ్డుగించటం? ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇలా ప్రవక్త కనుక ప్రకటన చేయకపోతే, జరిగిన ఈ వర్తమానం నువ్వు బయలుపరచకపోతే, రేపు సడన్గా ఎత్తుబడి జరిగిన తర్వాత నీ పరిచర్య ధర్మం ఎక్కడ చూపిస్తావు? దేవుడి దగ్గర పోయి ఏం చెప్తావు? అయ్యా ప్రవక్త మాకేం చెప్పలేదు అని అంటారు అనుకో జనులు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఎందుకు నీకు ఇవన్నీ సొంత అనువాదాలు వద్దు. వాక్యం ఏది ఉందో, ఏదైతే నీకు చెప్పమని ఇవ్వబడిందో దాంతో ముందుకెళ్ళు. దాచుకోటాలు, కప్పుకోటాలు వద్దు. మనం ఖచ్చితంగా రేపొద్దున లెక్క ఒప్ప చెప్పాలి. ఇలా ప్రజలు పోతారేమో అని
వాళ్ళని ఏదో బుజ్జగించకూడదు. వాక్యము ముందు నిర్ణయించబడిన వారి కొరకు వారి నిమిత్తమై ప్రతి గడియలో ఆ వాక్యం వస్తుంది, ఆ కాలం యొక్క వాక్యం వస్తుంది. ఆ వాక్యాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎత్తబడి సిద్ధపడతారు. ప్రవక్త నాడి వర్తమానంలో ఫరోని మీరు చూసారా? ఫరోని ఎందుకు చేశాడు దేవుడు? అతడు దేవుడు వాక్యానికి ఆపోజిట్గా ఉండటానికి అలా చేశాడు. దేవుడి యొక్క నామాన్ని ప్రపంచమంతా ప్రకటన చేసుకోవడానికి అతని హృదయము కఠినముగా ఉండటానికే అతన్ని అలా చేశాడు. ఆ ప్రజలు అలా చేశాడు. వాళ్ళను ఎంత బతినాడు రారుగా, నీకెందుకు వాళ్ళతోని? జనులు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ రోజు ప్రవక్త వచ్చాడు, రాండి ఆయన రమ్మంటున్నాడు, వెళ్దాం పని వచ్చారు. వాళ్ళ కోసం ఈ వర్తమానం. ఇస్కరియోతు ఏదో ఉన్నాడా లేదా ప్రభు దగ్గర? మరి ఎందుకని రాలేదు అతను? ఎందుకని లాస్ట్ దాకా రాలేదు? వాళ్ళు ఎందుకని యేసుక్రీస్తు ఉండలేకపోయాడు? అతని పాత్ర అది దేవుడు అలా నిర్ణయించాడు. అతన్ని సృష్టించింది అందు నిమిత్తం. కీర్తన గ్రంథంలోనే రాయబడి ఉంది ఆ మాట. అవునా కాదు? హల్లెలూయా. ఈరోజు సహోదరుడా సహోదరి, ఈరోజు నేను వర్తమానంలోకి నేను ఎందుకు పిలిచాడంటే, నీవు ముందు నిర్ణయించబడిన కుమారుడివి, కుమార్తెవి. ఇక లోకముతో నీకు ఎటువంటి పని, లోకముతో ఎటువంటి అనుబంధము అవసరం లేదు. ఏ సిద్ధాంతం నీకు అవసరం లేదు, ఏ ఆచారం నీకు అవసరం లేదు, ఏ లోక రాజకీయాలు నీకు అవసరం లేదు. ఈ లోకమునికి సంబంధించింది ఏది నీకు అక్కర్లేదు. ఎందుకనంటే నువ్వు ఉండబోయే రాజ్యము పరిశుద్ధమైనది, నువ్వు ఉండబోయే రాజ్యము నిత్యత్వమైనది. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ పాపం ఉండదు, అక్కడ దోషం ఉండదు, మచ్చ ముడత డాగ్గు ఏది కనబడదు అక్కడ నీకు. అందమైన రాజ్యములో నేను తీసుకుని వెళ్ళటానికి ఈ ముగింపు కాలంలో 7వ సంఘ కాలంలో దేవుడిని నిర్మించాడు. హల్లెలూయా. అందుకని మనం అందరం కూడా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఆయన అన్నాడు, గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులనే, చీడ పురుగులనే ఈ వర్తమానంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా ప్రవక్త? ఆ పెంతెకోస్తు దినము సంఘము ఆరంభమైనప్పుడు, చూడండి, ఆ పెంతెకోస్తు దినమున సంఘము అయినప్పుడు పేతురు ప్రారంభోత్సవ ప్రసంగాన్ని బోధించాడు. సంఘము జన్మించినప్పుడు క్రైస్తవ సంఘము పెంతెకోస్తు దినము నాడు జన్మించెను. మరియు దేవుడు అనంతుడైతే అనంతమైన వాడు ఎన్నడు మారడు. ఆయన యొక్క సంఘము ఆదిలో ఎలాగున్నదో అలాగే ఉండును. దానిని మీరు అంగీకరిస్తారా? హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడు అనంతుడు, ఆయనలో మార్పే లేదు. ఆయన పిల్లలు కూడా ఎక్కడ కూడా మార్పు అనేది ఉండదు. దేవుడు ఆదిలో ఎలా ఉంటాడో మళ్ళీ అలానే ఉంటాడు ఆయన. అయితే ఆది సంఘం ఎలా ఉంటుందో కడపడి సంఘం కూడా అంతే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పరిశుద్ధాత్మను పొందుకుంటుంది, అవునంటారా? అపోస్తలుల బోధ నిలబడి ఉంటుంది, సహవాసం అందు ఉంటుంది, రొట్టె విరుచుటి ఎందు ఉంటుంది, ప్రార్థన చేసే ఎందుకు ఉంటుంది, ఏకత్వం కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఆ సంఘం ఏం చేస్తుంది? దినదినము అనేక మందికి సువార్తను ప్రకటించి దినదినము వాళ్ళలో చేర్చుకుంటున్నారు. ఈరోజు ఆది సంఘమైన మనము, అవునంటారా? ఈ ముగింపు కాలంలో ఆది సంఘంగా తిరగబోతున్నాం మనం. ఇప్పుడు తిరిగి అపోస్తల బోధ, అపోస్తల యొక్క సంఘము ఏదైతే స్థాపించబడిందో క్రైస్తవ సంఘం అనేది, అది తిరిగి మళ్ళీ యథావిధిగా ఉండబోతుంది. హల్లెలూయా. అందుకని ఇవాళ మనం ఎట్టుండాలి? సహోదర ప్రేమ, అవునంటారా? ద్వేషాలు ఉండొచ్చా? కోపాలు ఉండొచ్చా? ఏమండి, ఒక తండ్రి పిల్లలను కొడుతుంటాడు కదా, ద్వేషించి కొడతాడా? తిడుతుంటాడు కదా, అసూయపడి తిడుతుంటాడా? చెప్పండి. ఏ కుటుంబంలో అయినా ఏ తండ్రి అయినా గద్దెస్తున్నప్పుడు ఆ పిల్లల పైన వీడికి కుళ్ళు, వీడికి వేసనం, వీడు ఎంత దుర్మార్గుడు అంటారా పక్కన వాళ్ళు? అంటారండి? అట్లా ఉండదుగా. మీరు జాగ్రత్తగా గమనించండి.
దేవునికి ఎప్పుడు తన సంఘము పైన కుళ్ళు ఉండదు, దేశం ఉండదు, అసూయత ఉండదు. అలా అయితే ప్రాణం ఎందుకు పెట్టాడు ఆయన? సహోదరుడా, సహోదరి, వాక్యము ద్వారాగా సేవకుడు గద్దెస్తున్నప్పుడు అతను కావాలని మాట్లాడుతున్నాడు, అతను కావాలని చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, మనం మాట్లాడకూడదు. మీరు పిల్లల స్థానంలో ఉన్నారు, ఓ సేవకుని తండ్రి స్థానంలో నిలబెట్టుకున్నాడు ఆయన. ఆయన ఆ సేవకులని మాట్లాడేది, నేను కాదు. ఇదిగో ఈ నా సహోదరుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, ఈ సహోదరుడికి గిన్నెడు సన్నెలు ఇచ్చినవాడు నాకు ఇచ్చాడు. ఇదిగో ఈ నా సహోదరులకి మీరు సహాయం చేశారు, వస్త్రాలు ఇచ్చారు, అవునా కదా? ఆహారం పెట్టారు. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వచ్చి చూశారు కాబట్టి నన్నే నడలేదా? ఇవాళ మరి ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ నా సహోదరులు ఎవరినైతే చేర్చుకోరో వారు నన్ను ధృవీకరిస్తారని చెప్పలేదా? హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ముందు సంఘం ఎలా ఉండాలంటే ఆది సంఘము వలె రావాలి, ఐక్యతలోనికి రావాలి. అపోస్తల బోధ యందు, వారి యొక్క సహవాసమందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఏకత్వము కలిగి ముందుకు వెళ్ళాలి. అపోస్తల బోధ తిరిగి ప్రకటన చేసేది. అపోస్తల కాలంలో ఉన్న ఆది సంఘమే మనమై ఉన్నాము. ఇప్పుడు మనం అదే స్థితిలోనికి రావాలి. కొట్లాడుకోవడానికి కాదు, గొడవ పెట్టుకోవడానికి కాదు, అసూయపడటానికి కాదు, కక్షలు పెంచుకోవడానికి కాదు. అది సంఘం కాదు. ఏంటది? పునరుద్ధరించబడాలి కదా. దేవుడు అనంతుడై ఉన్నాడు. ఆయన మొదట ఎలా ఉన్నాడో ఆయన తిరిగి అంతే ఉంటాడు అన్నాడు ఆయన. ఆ సంఘం అసలు ఎప్పుడు పుట్టింది? దేవుని యొక్క సంఘం ఎప్పుడు పుట్టింది? ఆ మేడగదిలో పెంతెకొస్తు పండగ దినమున, అవునంటారా? అప్పుడైనా పుట్టింది. ఆ సంఘం ఎలా ఉందో కడపటి సంఘం అయినా ఆమె కూడా సేమ్ అలానే ఉండాలి. హల్లెలూయా. నువ్వు క్రమం తప్పకూడదు. వాళ్ళు ఎడతెగక రోజు కూడుకున్నారు మందిరంలో. మరి నిజమైన ఆది సంఘం అయితే నువ్వు కూడుకోవాలి. మరి నువ్వు సండే అంటేనే నువ్వు అసలు ఒక్క రోజైనా ఏంది ప్రభు అని తట్టుకున్నావు. హల్లెలూయా. ఆది సంఘము తిరిగి అదే విధంగా రావాలి కదా. వాళ్ళు దినదినము కూడుకున్నారు. వాళ్ళు చూడండి, అపోస్తల కార్యం చూడండి, అది నిజమో కాదో చూద్దాం. హల్లెలూయా. అపోస్తల కార్యము 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 43 చదువు. అప్పుడు 42 చదువు. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగిన, మరియు అనేక మహత్కార్యములు, సూచక క్రియలను అపోస్తల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ సరసిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసుకులై ఏమై ఉన్నారు? వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కాలములో మొట్టమొదటిగా పెంతెకొస్తు పండగ దినము నాడు దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పరిపూర్ణమైన వధువు అక్కడ స్థాపించబడినది. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారండి? ఏక మనసు కలిగి ఉన్నారు. అవునా? అపోస్తల బోధ యందు నమ్మకంగా ఉన్నారు, సహవాసమందు ఒకటై ఉన్నారు,
అసలు వాళ్ళ స్నేహాన్ని విడిచారా? ఇప్పుడు మీరు చూడండి, మరి ప్రార్థన యందు రొట్టె విరిచేటప్పుడు, అవునా కాదా, వాళ్ళు ఏక మనసుకులై సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రక్షణలో నడిపించారు. తిరిగి సంఘం ఏం చేయాలి? ఆది సంఘములాగా ఇప్పుడు 7వ సంఘ కాలం కావాలా లేదా? ముందు అపోస్తలుల బోధ ఏదైతే ఉందో ఆ బోధ యెజబెలు వచ్చి పడగొట్టినప్పుడు, వారి రక్తాన్ని తాగినప్పుడు, అవునా, రోమన్ క్యాథలికేనా వాళ్ళని చంపింది. మరి ఆ తర్వాత పడిపోయిన 12 మంది అపోస్తలులు, ఆ తర్వాత 7వ దినమున ఏలియా వచ్చి అవి మళ్ళా తిరిగి నిలబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా బోధన తిరిగి దేవుడు ఏలియా ద్వారాగా, అంటే ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారాగా, ఆయనలో ఉంది ఏలియా ఆత్మేనా, ఇప్పుడు తిరిగి ఆ బోధ నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ బోధ, ఇప్పుడు అపోస్తలుల బోధ ఎక్కడికి వచ్చింది? మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం కావాలి? ఇప్పుడు ఆది సంఘం కావాలి. ఇప్పుడు అంతేనా? ఆది సంఘానికి రాజకీయాలు లేవు, ఎవరంటారా? ఆది సంఘానికి కొట్లాటలు లేవు, అసూయతలు లేవు, దేశములు లేవు, అక్కడ కక్షలు లేవు. వాళ్ళు ఎడతెగక అపోస్తలులతో స్నేహం చేశారు, అవునా కారా? సావాసం చేశారా లేదా? వారి బోధన ఏమైనా తప్పిపోయారా? ప్రార్థన చేసే విషయంలో, రొట్టె విరిసే విషయంలో, అవునా కాదా? విశ్వాసించిన వాళ్ళందరూ ఏకమయ్యారు. ఇవాళ సహోదరుడా, సహోదరి, ఇవాళ తిరిగి నువ్వు మళ్ళీ పునరుద్ధరించబడుతున్నావు అంటే నువ్వు ఆది సంఘంగా మారాలి. అంటే నీ జీవితం ఎలా ఉంది చూడు. ఇప్పుడు నువ్వు ఆది సంఘంలో వాళ్ళు వెళ్ళినట్టు నువ్వు చర్చికి వస్తున్నావా? వాళ్ళు వెళ్ళినట్టు ఆ వాక్యానికి నువ్వు మనసిస్తున్నావా? నువ్వు లోపడుతున్నావా? వాళ్ళ సమాసంలో ఉంటున్నావా? బోధ ఎంత ఉంటున్నావా? ప్రార్థన ఎంత ఉన్నావా? రొట్టె విరిచే విషయంలో ఉన్నావా? చూడు ఒక్కసారి. ఇవాళ మొదటి దేవుని సంఘాన్ని పునరుద్ధరిస్తున్నాడు ఆయన. మళ్ళీ 7వ సంఘ కాలంలో నువ్వు ఆ మొదటి స్థాయికి వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలా. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఏకత్వంలోకి రావాలా. దేవునికి ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించాలి, ఆయనకు ఆపోజిట్ కాదు. హల్లెలూయా. ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి. మరియు దేవుడు అనంతుడైతే అనంతమైన వాడు ఎన్నడూ మారడు. ఆయన యొక్క సంఘము ఆదిలో ఎలాగున్నదో అలాగే ఉండును. దాన్ని మీరు అంగీకరిస్తారా? నిజమేనా? ఆది సంఘం ఎలా ఉందో బైబిల్లో పరిశీలించండి. అపోస్తుల బోధ దగ్గర ఆది సంఘం ఎలా ఉంది? ఇవాళ మళ్ళా రిటర్న్ అయింది. ఏ వాక్యం రిటర్న్ అయింది మన దగ్గరికి? అపోస్తుల బోధేనా? అదే మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండటానికి తీసుకుని వచ్చాడు మళ్ళీ, అవునా కాదా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. పడిపోయిన ఆ 12 రాళ్ళు యెజబెల్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపులు కలిగి ఉంటారు. ఉంటే ఇటుండండి, యెహోవా పక్షాన ఉండండి, లేకపోతే బయలు పక్షాన వెళ్ళిపోయింది అన్నప్పుడు మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి. వారు అక్కడ ఒక దూడను కాల్చడానికి, అక్కడ ప్రార్థన చేయటానికి నిశ్చయించుకున్నప్పుడు అక్కడ బయలు ప్రవక్తలు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నా అగ్ని దిగిందా? దూడను దహించిందా? లేదు. కానీ మళ్ళా దేవుడు ఎప్పుడు వస్తున్నాడు? ఏలియా ఆ 12 రాళ్ళు పడిపోయిన 12 రాళ్ళు బలిపీఠాన్ని మళ్ళీ కట్టాడు. మళ్ళీ కట్టి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దూడ దహించబడది. ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలందరూ చనిపోయారు. హల్లెలూయా. ఈ కాలంలో ఈ ఏలియా వచ్చి ఆ 12 అపోస్తలులు, ఆ 12 మంది అపోస్తలుల బోధన తిరిగి కట్టినప్పుడు ఇదిగో అబద్ధ బోధకులైన ప్రతి ఒక్కరు పడిపోతున్నారు. అర్థమవుతుందా మీకు వాక్యం? ఏ పాస్టర్ అయినా నిలబడలేకపోతున్నాడు ఈ బోధ కింద. ఎందుకనంటే అక్కడ బయలును ఆరాధించే వాళ్ళు ఎవరు కూడా అగ్ని దెబ్బలు తట్టుకోలేకపోయారు, చనిపోయారు. అగ్ని వచ్చినప్పుడు అగ్ని దేవుడేనా? ఆ వాక్యమేనా? నా మాట అగ్ని వంటిది కాదు అన్నాడా లేదా? హల్లెలూయా. ఈరోజు సహోదరుడా, సహోదరి, నువ్వు తిరిగి పునరుద్ధరించబడ్డావు. మళ్ళీ దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన అపోస్తలుల బోధ ద్వారాగా నీతో నాతో సహవాసం చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? స్నేహాన్ని అధికం చేసుకోవాలి. అపోస్తల బోధ యందు స్థిరంగా నిలబడి ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో, సావాసం చేసే విషయంలో, రొట్టె విరిచే విషయంలో, హల్లెలూయా, నిలబడాలి వాక్యం కొరకు. నిన్ను పిలిచినందుకు అసలు ఆయన మొదటి సంఘం, ఆది సంఘం ఎలా ఉండాలా? హల్లెలూయా. ఇదిగో మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమన్నాడు చూద్దాం. సంఘము ఎలాగుండనో ఎప్పటికీ అలాగే ఉండవలెను. ఆ మొదటి సంఘం ఎలాగుందో కడపటి సంఘం కూడా అలానే ఉండాలి. ఎందుకంటే పునరుద్ధరించబడుతుంది ఆ సంఘం. మళ్ళీ పెంతెకోస్తు దినము నాడు ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తులు బోధిస్తున్నప్పుడు ఆ బోధన బట్టి సంఘం వచ్చిందో, ఈరోజు అదే బోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వచ్చావు. అక్కడ జరిగింది మళ్ళీ నువ్వు చేయాలి. ఈ లోక ఆచారాలు నీకు అవసరం లేదు, లోక పద్ధతులు నీకు అవసరం లేదు. హల్లెలూయా. ఈ లోకానుసారమైన సిద్ధాంతాలు నీకు అవసరం లేదు. ఏ బోధ నీకు అవసరం లేదు. అంతకుముందు ఆ యెజ్బెల్ దగ్గర అనేకమైన దేవుని ప్రజలు బయలుని ఆరాధిస్తున్నారు. కానీ ఏలియా రాకముందు, ఏలియా వచ్చిన తర్వాత ఆ బయలును వదిలిపెట్టి యెహోవాను ఆరాధించడానికి మొదలుపెట్టారు వాళ్ళు. హల్లెలూయా. ఇవాళ ఎందుకు నువ్వు అనేకమైన సంఘాల నుంచి బయటకు వచ్చావు? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము జాగ్రత్తగా గమనించండి. మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడో చూడండి. ఆయన అంటున్నాడు, అయితే మనుషుడు తన సొంత అనువాదమును పెట్టి దానికి అతుకు వేశాడు. మనుషుడు ఏం చేశాడు? తన సొంత అనువాదాన్ని పెట్టి అపోస్తల బోధ కిందకి రాకుండా, ఆది సంఘముగా లేకుండా సిద్ధాంతాలు, ఆచారాలు, చర్చిలలో రాజకీయాలు, కొట్లాట్లు, అసూయతులు, కక్షలు, క్రోధములు సావాసంగా ఉండాల్సిన సంఘం. అవునా కాదు? హల్లెలూయా. ఎలా అయిపోతుందో చూడండి. ఏదో ఒకటి ప్రవేశించినప్పుడు, ఏదో ఒక అతుకు, ఏదో మానవ జ్ఞానము ఆ దేవుని యొక్క వాక్యానికి అతుకేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గందరగోళ జీవితంలోకి వెళ్ళిపోతున్న సంఘం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటున్నాడు, దేవుని వాక్యమును అనువాదించడానికి ఎన్నడూ నువ్వు ప్రయత్నించవద్దు. వాక్యాన్ని మనము అనువాదించవద్దు. హల్లెలూయా. అటువంటి ప్రయత్నాలు మనము చేయకూడదు. 18వ పేరాలు అంటున్నాడు, ఇప్పుడు మనము జీవించుచున్న నేటి యుగపు దుష్ట దేవత అని వింతగా అగపడవచ్చును. నిజంగా దుష్ట యుగం అని పిలువబడవలసిన ఈ యుగములో దేవుడు తన నామము నిమిత్తమై ఒక జనాంగమును తన జనముగా నుండుటకు, వధువుగా నుండుటకు తీసుకొని వచ్చుచున్నాడు. కృప ద్వారా దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఈ చెడ్డ యుగముగా పిలువబడుతున్న ఈ కాలములోనే పిలుచుచున్నాడు. ఎప్పుడు పిలుస్తున్నాడు? ఇప్పుడు ఈ కాలం చెడ్డ యుగమేనా? మనకి కనబడుతుందా? ఈ చెడ్డ యుగములో దేవుడు తన కొరకు తన యొక్క వధువును, తన భార్యను తనతో నివసించటానికి తన ప్రజలను పిలుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? ఆయన నామం కొరకు. హల్లెలూయా. ఎందుకని? యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే మీరే నమ్మారు, ప్రజలు నమ్మట్లేదు. ఈ దుష్టకాలములో తన నామము నిమిత్తము దేవుడు తనకి కొంతమంది ప్రజల్ని ఎన్నుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు అక్కడ చూడండి, ఆ అపోస్తల కార్యము 15:14 ఏమంటున్నాడు? అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకునేటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించును సుమియేను వివరించి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని పిలిచాడు ఆయన నామం కొరకు? అన్యజనులేనా? మనం ఎవరో యూదులమా? ఎవరో మనం అన్యులేనా? మరి ఆయన నామము నిమిత్తం నేను పిలిచాడు. అవునా కాదా? ఆయన నామములో నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఆ నామాన్ని ఎందుకు నువ్వు ప్రకటన చేస్తున్నావు? ఆ నామములో ఏముంది? శక్తి ఉంది. ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి, ప్రతి నేలకు ఆయన నామాన్ని స్తుతించాలి. అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తు నామమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను బయటికి పిలిచాడు. ఈ చెడ్డ యుగంలో నుంచి బయటకు పిలిచాడు.
నిన్ను నన్ను ఎంత గొప్ప ధన్యులుగా చూడండి. ఇంతమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఇంతమంది విద్యావంతులు ఉన్నారు, అక్షరం ముక్కొచ్చే మనకి. లేకపోతే నువ్వు పొద్దుగోగులు పుట్టిన కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మరి సడన్గా నువ్వు ఎలా వచ్చు? హల్లెలూయా. ఆయన కృపను బట్టి జనుల్ని ఆయన ఈ ముగింపు కాలంలో కొంతమందిని పిలుచుకుంటున్నాడు, అందరినీ కాదు. హల్లెలూయా. ఆయన ఇంకా ఏమంటాడు తెలుసా? దేవుడు తన వధువును పిలుచును. మీరు గమనించారా? ఒక జనము అని చెప్పాను, కానీ ఒక సంఘం అనలేదు. ఎందుకని? చూడండి, ఒక జనం అన్నాడు కానీ ఆయన బయటకు పిలిచాడు, ఒక జనాన్ని అన్నాడు కానీ ఒక సంఘాన్ని పిలుస్తున్నా అంటలేదు ఆయన. ఎందుకు సంఘాన్ని కాదంటున్నాడు ఆయన? మీరు జాగ్రత్తగా గమనించండి. సంఘం అంటే ఎలా ఉంటుందో తెలుసా? వివిధ రకముల మేకప్లు గల అనేక జనుల కూటమే సంఘం. ఏదట ఆయన చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ సంఘం అంటే ఏంటి? వివిధ రకముల మేకప్లు వేస్తున్నాడు కదా. నువ్వు టీవీ ఆన్ చేసి చూడు, మేకప్లు వేసి, లిప్స్టిక్లు వేసి, జడలు కత్తిరించుకొని సినిమా హీరోలు కూడా పనికిరారట. బెతరు చెప్తారు, అవరా కాదా? అంతే ఉన్నారు. కానీ వాళ్ళంతా ఎవరు? సంఘం అది. కానీ దేవుడు సంఘాన్ని పిలవట్లేదు, కానీ జనులు పిలుచుకుంటున్నాడు. ఏర్పరచుకున్న వారిని పిలుచుకుంటున్నాడు, వారిని బయట తెచ్చుకుంటున్నాడు ఆయన. ఈ ముగింపు కాలంలో నువ్వెందుకు నగలు పెట్టుకోవట్లేవు? ఎందుకు? వాళ్ళలాగా నీకు ప్రాణం లేదా? వాళ్ళలాగా నీకు ఇష్టం లేదా? వాళ్ళలాగా నువ్వు సినిమా చూడాలని ఆలోచన లేదా? వాళ్ళలాగా సీరియల్ చూడడానికి ఆలోచన లేదా? కానీ ఎందుకని నువ్వు బయటకు వచ్చావు? ఒకప్పుడు నువ్వు దాంట్లోనే ఉన్నావు కదా. ఇంత సడన్గా వీటన్నిటిని ఎలా మార్చుకొని వచ్చావు బయటికి? ఎలా సాధ్యం నీకు? అది ఒక మానవుడికి సాధ్యం? అది కుదరదే. భయంకరమైన తాగుబోతుని నేను, భయంకరమైన పాపిష్టుడిని నేను. అబద్ధములు, కక్ష, క్రోధములు, గొడవలు, గందరగోళమైన జీవితం నా జీవితం. కానీ ఎలాగూ నేను చదువు లేని నన్ను ఒక సేవకుడిగా నిర్మించుకొని అసలు ఈ బైబిలే తెలియని నాకు ఎలాగూ ఇవన్నీ ప్రకటన చేపిస్తున్నాడు? అది మానవుడి వల్ల కాదండి, అది దేవుడే. ఆయన గుర్తుపెట్టాలి మనం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుంది? వివిధ రకాల మేకప్లు గల అనేక జనుల కూటమే సంఘమై ఉన్నది. జనులు చూశారా మీరు? బాప్టిస్ట్ చర్చి, మెథడిస్ట్ చర్చి, ఎవరు బోధన వాళ్ళే. ఒకరు చిలకరింపు, ఒకరు నగలు పెట్టుకోవచ్చు, ఒకరు తిట్టలు ఇవ్వచ్చు, ఒకరు జెండాల కింద ఇవ్వచ్చు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పులిపెట్టల మీద స్త్రీ బోధించకూడదంటే స్త్రీలను ఆ పులిపెట్ట మీదకి ఎక్కించి, అదంతా ఏంది? సంఘం. వివిధ రకములైన మేకప్లు కలిగిన సంఘమే అదే ఆ కూటమే సంఘమై ఉన్నది. కానీ దేవుడు సంఘాన్ని పిలవట్లేదు. ఆయనకి తనలో నుంచి కొంత జనులు పిలుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందరిని పిలవట్లేదు ఆయన అంటున్నాడు చూడండి. కానీ దేవుడు ఇచ్చినా ఒకటి పిలుచుచున్నాడు. నేను మెథడిస్టు, బాప్టిస్టును, పెంతెకోస్తును పిలుచుదునని దేవుడు అనలేదు. చూసారా? ఆయన ఒక జనమును పిలుచుదున నేను ఎందుకొరకు? ఆయన నామము కొరకు. చూసారా? ఆయన నేను మెథడిస్టుని పిలవట్లేదు, బాప్టిస్టుని పిలవట్లేదు, పెంతెకోస్తుని పిలవట్లేదు, వివిధ సంఘాలను నేను పిలవట్లేదు. నేను పిలిచేది ఏంటంటే జనులను పిలుచుకుంటున్నాను. ఎందుకు? నా నామము కొరకు. ఆయన అన్నాడు ఒక జనము కొరకు. మెథడిస్ట్ నుండి ఒకరు, బాప్టిస్ట్ నుండి ఒకరు, లూథరన్ నుండి ఒకరు, క్యాథలిక్ నుండి. చూసారా? సహోదరి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. అక్కడి నుంచి పిలిచాడేమని. హల్లెలూయా. సహోదరుడా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? సహోదరుడా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? లూథరన్ నుంచి పిలిచాడు. హల్లెలూయా. నేను బాప్టిస్ట్ నుంచి వచ్చాను. నేను ఆమేన్. అవునంటారా? ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క సంఘం నుంచి పిలిచాడు, ఒక్కొక్కరిని పిలిచాడు ఆయన. ఓ సంఘం మొత్తం వచ్చారు మనతో. చెప్పండి. సంఘాన్ని పిలవట్లేదు ఆయన,
సంఘంలో నుంచి కొంత జనులు ఉన్నారు ఆయనకి. ఓ అక్కడ బయలును ఆరాధించే వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ యెహోవా కొరకు ఏర్పరచబడిన జనులు అక్కడ ఉన్నారు. వాళ్ళని పిలిచేది దేవుడు, అందరిని కాదు. ఈరోజు నువ్వు ఎక్కడ నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన కొరకు, ఆయన జనముగా ఉండటానికి. ఓ ఆయన వధువు ఎన్నడూ ఇక పాపం చేయదు, ఆయన వధుడు ఎన్నడూ ఇక ఆచారంలోనికి పోదు, ఆయన ప్రజలు ఎన్నడూ ఇక బయలుని ఆరాధించరు, లోక సంబంధమైన స్థితిగతిలోనికి వెళ్ళరు వాళ్ళు. ఆయన వధువు ఆయన కొరకు, ఆయన నామం కొరకు, ఆ మహిమ కొరకు ఆమె సిద్ధపడింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆయన నామములో ప్రధానము చేయబడిన ఆయనతో వివాహము కాబడుటకు ముందు నిర్ణయము ద్వారా ఆయనతో ఒక భాగముగా ఉండు ఒక జనమును తన నామము కొరకు పిలుచుచున్నాడు. హల్లెలూయా. నిన్నెందుకు పిలిచాడు? సహోదరుడా, సహోదరి, నువ్వు బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చావు, నువ్వు కల్వరి టెంపుల్ నుంచి వచ్చావు, నువ్వు లోకల్ చర్చ్ నుంచి వచ్చావు, నువ్వు అనేకమైన మందిరాల నుంచి నువ్వు రావచ్చు, అనేకమైన డినామినేషన్ నుంచి నువ్వు రావచ్చు. కారణం ఏంటంటే జగత్తుకి పునాదులు వేయబడక మునిపే ఆయన నామము నిమిత్తము నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఉత్తిగా పిలవలేదు ఆయన, ఊరికి నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. ఓ సహోదరి గుంటూరు నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందో ఆ పాస్టర్ గారు తెలుసా? ఎలా వచ్చింది మరి? ఎవరో పిలిచారు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తే. అదే ఈ పరిచర్య. అది మానవుడు పిలిస్తే రారు. హల్లెలూయా. మానవ జ్ఞానముతో పరలోక రాజ్యానికి పోయేది కాదు ఈ సంఘం, దేవుని వాక్యముతో పోయేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి 34. ఏ వ్యక్తి యొక్క ఆది అయినా కానీ ఆ వ్యక్తి యొక్క ముత్తాతలో జీవించి ఉండును. మీకు ఇది తెలుసా? నీవు నీ తాత నుండి తండ్రికి, తండ్రి నుండి నీవు వచ్చావు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మీ తాత నుండి నీ తండ్రి దాకా, తండ్రి నుండి నువ్వు వచ్చావు. అంటే నీ జీవం ఎక్కడ ఉంది? నీ ముత్తాతలో ఉంది. ముత్తాతలో ఉన్న నీ జీవము నీ తాత నుంచి నీ తండ్రికి, నీ తండ్రి నుంచి నువ్వు బయటకు వచ్చావు. అంతేనా? ఇప్పుడు దేవుడు దీన్ని వివరించడానికి చూస్తున్నాడు. జాగ్రత్త చూడండి. మెల్కీసెదెకు చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి, హెబ్రీ 7, 9, 10 వచనాల్లో, అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకును లేవి అబ్రహాము ద్వారా 10వ భాగములు ఇచ్చెను. యాలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి అతని పితరుని గర్భములో ఉండెను. హల్లెలూయా. అంటే లేవి ఎక్కడున్నాడు అంటే ఆయన పితరుడు ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారిని ఎవరు కలుసుకున్నారు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు? ఆయన 10వ భాగం ఇచ్చినప్పుడు అబ్రహాం గారు ఎవరున్నారు? లేవి ఉన్నాడు. అవునా కదా? ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా లేవి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ జీవం ఎక్కడుంది? అబ్రహాం గారిలోనే ఉంది. అబ్రహాం గారికి వీళ్ళు పుట్టక మునుపు అబ్రహాం గారు మెల్కీసెదెకు 10వ భాగం ఇచ్చారు కనుక ఇప్పుడు ఆ 10వ భాగాన్ని మీరు చూడండి. అప్పుడు లేవి కూడా 10వ భాగాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? మెల్కీసెదెకుకి. హల్లెలూయా. దాని గురించి అని చెప్తున్నాడు. నీ తాత జీవము నీ తండ్రిలోనికి, నీ తండ్రి జీవము నీలోనికి ప్రవేశించింది సహోదరుడా. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక మాట అంటున్నాడు, ఏందో తెలుసా? జాగ్రత్తగా. దేవుని యొక్క స్వలాలోచనలో దేవుడు గొప్ప ఆత్మ ఆది అనునది లేక మునిపే ఆయన దేవుడే ఉండెను. నీవు ఆయనలో అప్పుడే ఉన్నావని ఎరుగుదువా? ఎప్పుడు? ఈ భూమి ఆకాశము లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి ఆకాశం లేనప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయనలో ఉన్నావు. ఆయన ఆలోచనలో ఆలోచన అయి ఉన్నావు, ఆయన గుణములో గుణమై ఉన్నావు, ఆయన ఎముకలో ఎముక అయి ఉన్నావు, ఆయన శరీరంలో శరీరం అయి ఉన్నావు, సమస్తము నువ్వు ఆయనలో ఏకమై ఉన్నావు. హల్లెలూయా.
ఇప్పుడు మెల్కీసెదెకు ఎదురైనప్పుడు దశమ భాగము అబ్రహాం గారు ఇచ్చారు. కానీ లేఖనం ఏం చెప్తుంది? లేవి కూడా ఇచ్చాడని చెప్తుంది. అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ లేవి? అబ్రహాం యొక్క గర్భంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జగత్తుకు పునాదులు వేయబడక మునిపే గొర్రె పిల్ల వధించబడిందా? అయితే ఆ గొర్రె పిల్లలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు అప్పుడు వధించబడ్డావు. ఇప్పుడు కాదు, నువ్వు అప్పుడు వధించబడ్డావు. అప్పుడు నువ్వు ఆ పాపానికి శిక్ష విధించడానికి అక్కడ దేవుడి నిర్ణయంలో నువ్వు అక్కడే ఉన్నావు. హల్లెలూయా. నీ పాపమును ఆయన అప్పుడే చంపాడు. హల్లెలూయా. ఇప్పుడు కాదు, ఆదికి ముందే చంపాడు ఆయన. ఈ భూమి ఆకాశం లేనప్పుడు చంపేశాడు అని. అందుకని ఈ కాలంలో ఆ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు తీసుకుంటాను. హల్లెలూయా. ఊరికినే తీసుకుంటావు నువ్వు. అందుకని నువ్వు జాగ్రత్త గమనించు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఆయనలో అప్పుడే ఉన్నావని ఎరుగుదువా? నువ్వు ఇప్పుడు క్రైస్తవుడు అయినచో అప్పుడే ఆయనలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు క్రైస్తవుడు కావడానికి కారణం అప్పుడు ఆయనలో నువ్వు ఉన్నావు. అందుకనే నీవు ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. లేకపోతే నువ్వు డిగ్రీలో చదివా, లేకపోతే వాక్యం 14 సార్లు చదివా, నీకు బైబుల్ రాదు, ఆ వాక్యం గురించి తెలియదు. ఎలాగ నువ్వు ఈ వాక్యాన్ని నమ్మావు, ఎలా విశ్వసించావు? ఇది అసలు ఆది భూమి పునాదులు లేనప్పుడే నువ్వు ఆయనలో ఉన్నావు. ఆయనలో ఉన్నావు కనుకనే అప్పుడే నువ్వు క్రైస్తవుడివి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు కనుక ఇప్పుడు క్రైస్తవుడు అయ్యావు. హల్లెలూయా. ఊరికినే కాలేదు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? అట్లయితే దైవత్వం అంతా యేసుక్రీస్తు అనే వ్యక్తిలో శరీరము ధరించాడు. చూడండి, దైవత్వం అంటే ఏంది? వాక్యం మొత్తం. వాక్యం మొత్తం ఎక్కడ ధరించింది? ఇప్పుడు ఆ వాక్యమే ఆది యందు వాక్యం ఉండడు, వాక్యము దేవుని యొద్ద ఉండడు, ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే వాక్యం మొత్తం పరిపూర్ణంగా ఎక్కడికి వచ్చింది? శరీరధారిగా వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆ శరీరంలో ఉండాలి కదా మరి నువ్వు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆ వాక్యములో ఆ శరీరంలో నువ్వు ఏకమై ఉన్నావు. ఇదిగో ఆ క్రీస్తులో ఒకటై ఉన్నావు. ఆయన పరిపూర్ణమైన వాక్యము శరీరం ధరించుకొని వచ్చింది. ఈ భూమి ఆకాశంలో లేనప్పుడు ఆయన తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు మొత్తం కూడా వాక్యంగా మారిపోయి శరీరంగా మారిపోయింది అది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తలంపులను ఉన్నావా లేదా? ఇప్పుడు ఆ క్రీస్తు అనే శరీరం మొత్తంలో నీ భాగం లేదా? నీ పార్ట్ లేదా? నువ్వు అందులో లేవా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి మీరు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటాడు? అట్లయితే దైవత్వం అంతయు యేసుక్రీస్తు అను వ్యక్తుల శరీరం ధరించినది. కాబట్టి యేసు సిలువనొద్ద చనిపోయినప్పుడు నేను మరణించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మరణించాడు? ఆ వాక్యం పరిపూర్ణమైన వాక్యం శరీరం ధరించుకుంది. అంటే పరిపూర్ణమైన ఆలోచనలో నువ్వు కూడా ఉన్నావు. అవునా కాదా? ముందు నిర్ణయించబడిన నీవు, ఓ దేవుళ్ళ ఏకమైన నీవు, ఆయన ఆలోచన కూడా నీవు ఆ శరీరంలో ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఆయనలో నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చూడు, ఇప్పుడు నువ్వు కూడా, ఇప్పుడు ఉదాహరణకి నేను పవన్ని ఎలీషా అబ్రహాముని ప్రేమించడానికి కారణం నాలో ఉన్న జీవమని. వాళ్ళు నన్ను ప్రేమించడానికి కారణం నా తండ్రి జీవమే నేనని. అంతేనా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచనవేనా మనం? ఆయన గుణంలో గుణమేనా? ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ వాక్యం యొక్క పరిపూర్ణత శరీరం ధరించినప్పుడు ఈ కాలంలో నువ్వు ఎలాగైతే ఇప్పుడు వచ్చావు వాక్యం దగ్గరానికి, ఈ కాలానికి సంబంధించి నిన్ను బయటకు రావడానికి ఈ వాక్యము కొరకు ఆయన ఆలోచన ప్రణాళికలు మొత్తము నెరవేర్చడానికి ఈ కాలానికి నిన్ను పంపి ఉన్నాడు ఆయన. అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడు మరి? ఈ వాక్యాన్ని నువ్వు తీసుకొని నీ ప్రణాళికను నువ్వు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? కాబట్టి యేసు సిలువనొద్ద చనిపోయినప్పుడు నేను మరణించాను. ఎందుకనగా అప్పుడే నేను ఆయనతో ఉన్నాను.
ఎందుకనగా ఆయనే బయలుపరచబడిన వాక్యము యొక్క పరిపూర్ణత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క తలంపు ఏదైతే ఉందో మొత్తం శరీరంగా ధరించుకోబడింది. ఇప్పుడు ఆ తలంపులో నేను ఉన్నాను కదా, నీవు ఉన్నావు కదా, మనం ఉన్నాం కదా. ఆమేనంటారా? అక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవునికే మా మహిమ. జాగ్రత్త గమనించండి. అక్కడ ఉన్నవారు, ఆ వాక్యంలో ఉన్నవారు, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక నెల రోజులు కనపడలేదనుకో, నేను ఇంటికి వచ్చానని నా పిల్లలు ఏం చేస్తారు? నానొచ్చాడు అని ఎగురుకుంటూ వస్తారు. ఇప్పుడు నా భార్య ఏం చేస్తుంది? ముసి నవ్వులు అవుతుంది. నువ్వు నిజంగా జగత్తుకు పునాదులు వేయబడక మురుపు నువ్వు క్రీస్తులో ఉంటే ఆ వాక్యం వచ్చి నిన్ను తాకుతున్నప్పుడు నువ్వు ఎట్టగరాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యంలో నువ్వు ఉన్నప్పుడు, ఆ వాక్యంలో నువ్వు భాగమైనప్పుడు ఆ ఆనందం ఉబుక్కుంటూ వస్తుంది. ఓ దేవా, ఆ క్రీస్తు అనే శరీరము నేనేనా? ఓ ఆ పరిపూర్ణత నేనున్నానా? ఓ ప్రభువా, నన్ను పిలిచావా? ఓ దేవా, ఈ కాలంలో నన్ను అందుకే నిర్మించుకున్నావా? నీకు కృతజ్ఞత స్తుతులు నాయనా. ఓ నేను ఇంటికి రాబోతున్నాను ప్రభువా, నా కార్యం ముగించబడుతుంది. 7వ సంఘకాలంలో వధువుగా ఎత్తబడిపోతున్నాడు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను ఆయన, నీతో ఉండబోతున్నాను ప్రభువా. ఓ నేను అక్కడికి వస్తున్నాను ప్రభువా. గంతులు వేయాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమంటున్నాడు? తర్వాత మనము బయలుపరచబడుదుమని ఎరుగుదుము. ఆయనతో కల్వరి యొద్ద మనమున్నాము. ఆయనతో పాటు మనము సమాధిలోనికి వెళ్ళాము. ఆయన పునరుద్ధానముతో మనము ఆయనతో పాటుగా లేపబడి ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా క్రీస్తు యేసులోని ఉన్నత స్థలమందు పెట్టబడుటకు కృపాసింహాసనం మీదకి ఎత్తబడితిని. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఫస్ట్ ఆయన శరీరం అయ్యాము. ఆయన శ్రమలలో పాల్పొందాము. ఆయన కొరడా దెబ్బల్లో మనం కూడా ఉన్నాము. ఆ ముళ్ళ కిరీటంలో మనం కూడా పెట్టబడ్డాము. అవునా? ఎందుకంటే ముందు నిర్ణయించబడిన అదే పరిపూర్ణమైన వాక్యం శరీరమైంది. ప్రతి పాపి కొరకు ఆ శరీరము యాతనకి గురైంది. అవునా కాదా? ఆ శ్రమ పొందుకుంటుంది. ఆ శ్రమ పొందుకుంటున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్నావా లేదా? అమ్మా, కలవరి సిలువలో ఉన్నారు అన్నారు అక్కడ. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నీవు ఆయన వాక్యంలో వాక్యమై ఉన్నావు. ఆయన మనసులో మనసు అయి ఉన్నావు. ఆయన తలంపులు అయి ఉన్నావు. ఆయన శ్రమల్లో శ్రమ పొందుకున్నావు. ఆయన వేదంలోకి నువ్వు వెళ్ళావు. ఆయన ముళ్ళ కిరీటంలో నువ్వు ఉన్నావు. ఆయన గాయంలో నువ్వు ఉన్నావు. ఆయన కొరడా దెబ్బలు చీల్చున్నప్పుడు నువ్వు ఉన్నావా లేవా? హల్లెలూయా. ఎందు నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు? ఈ భూమి మీదకి తన ఆలోచన, తన కుమారులు భూమి మీదకి వచ్చినప్పుడు సాతాను చేత పట్టబడి వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళు విమోచించుకోవడానికి ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన ముందు నిర్ణయం ద్వారా మనం ఇప్పుడు ఆ కలవరిలోకి వచ్చాం. హల్లెలూయా. ఆ కలవరి ఎవరి కోసం? మన కోసమే. మనం విడిపించడానికే, మన నిత్యరాజ్యం ఇయటానికే, ఓ పాపం నుంచి విడిపించడానికే. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నా దేనికో తెలుసా? నువ్వు మొండితనంగా ఉండటానికి కాదు, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడటానికి కాదు, లేక అలగటానికో గొనగటానికో సనగటానికో కాదు, నువ్వు నిద్రపోవటానికో కాదు, నువ్వు ఎత్తబాటు కలటానికి. హల్లెలూయా. ఈ వాక్యము ఈ కాలములో ఆయన ప్రజలను పిలిచింది ఎందుకో తెలుసా? నిత్య రాజ్యంలో తీసుకొని వెళ్ళటానికి. నిద్రపోవాలంటే ఇల్లులు ఉంటాయి, ఓ కోపాలు కావాలంటే లోకం ఉంది, దేశాలు పెంచుకోవాలంటే లోకంలో జనులు ఉన్నారు. ఇక్కడ మనకి రావయ్యి. ఇక్కడ ఏంటంటే అపోస్తల బాధది. ఇది సవాసం కలిగి ఉండాలి, ఇది విశ్వాసం కలిగి ఉండాలి, ఇది ఏకత్వం కలిగి ఉండాలి. ప్రభు శరీరముగా, ఆయన రక్తముగా. హల్లెలూయా. ఈ సంఘం అనేది ఈ దేవుడు నిర్ణయించిన, ఈ లోకం నిర్ణయించిన సంఘం కాదు. ఇది అక్కడి నుంచి ఆచి నుంచి తీసుకుని వచ్చి నేను ఎందుకు నిలబెట్టాడు తెలుసు? ఇక్కడ ఎత్తబడి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1-5
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకునేను. జగత్కి పునాదులు వేయబడక మునుపు నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఆ క్రీస్తే శరీరధారిగా వచ్చాడు. నువ్వు ఆయనలోనే ఉన్నావు, నేను ఆయనలోనే ఉన్నాను, మనం ఆయనలోనే ఉన్నాము. మన పాపాల నిమిత్తం పరిహారం జరిగిపోయింది. ఇక నువ్వు పాపివి కాదు, నువ్వు లోకానుసారమైన వాడి కాదు. నువ్వు చనిపోయావు, తిరిగి లేచావు, అయినదే నీ రాజ్యం. అక్కడ వాటి కొరకు నువ్వు ఎత్తుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఎక్కడున్నాం మనం ఎవరం అసలు ఇంతకీ? వాక్యములో అంతేనా? దేవుని యొక్క గుణములు, ఆయన మనసులు, ఆయన తలంపులు, ఆయన శరీరములు, ఆయన ఎముకలు, ఆయన ప్రాణములు, ఆయన రక్తములు, ఆయన శ్రమలలో, ఆయన మరణములు, ఆయన సమాధులు, ఆయన పునరుద్ధానములు, ఆయన కృపా సింహాసనం మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చావో ఇక్కడ పడిపోయావు కనుక ఆ తండ్రి మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను విమోచించి మళ్ళీ కృపా సింహాసనం మీద కూర్చోబెట్టాడు.